హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ టమాటా చారు. ముందుగా మనము రెడ్ కలర్ టమాటోస్ని తీసుకోవాలి, పండువి. సో ఇవి మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇవి 4 పీసెస్లా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. సో కట్ చేసుకున్న పీసెస్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో మంచిగా పేస్ట్ అయిపోయింది. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి చాలా లిక్విడ్లా కావాలంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్లో మనం ఇందాక వాటర్ కలుపుకున్న రసంని స్ట్రైనర్లో వేసేసుకోవాలి. సో ఇలా స్పూన్తో చేస్తే మనకి రసం అనేది సపరేట్ అయిపోతుంది, గుజ్జు సపరేట్ అయిపోతుంది. సో రసం కిందికి వెళ్ళిపోయింది, గుజ్జు అనేది సపరేట్ అయిపోయింది. చూస్తున్నారు కదా. సో టమాటా రసం ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో కొంతమంది చిక్కగా తీసుకుంటారు, నేనేమో కొంచెం లిక్విడ్గానే తీసుకున్నాను. సో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో గిన్నె వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్, సో ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర లైట్గా వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చీలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం పసుపు. ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, ఆయిల్లో మంచిగా వేగితే పచ్చివాసన అనేది పోతుంది. సో ఇవన్నీ మంచిగా వేగుతుంది. తర్వాత కొంచెం కారం, కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కారం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మనం ఇందాక టమాటా రసం సపరేట్ చేసుకున్నాం కదా, ఆ రసంని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను యాడ్ చేస్తున్నాను. సో టమాటా రసం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం షుగర్, కొంచెం చింతపండు. సో ఒకసారి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. మంచిగా మరిగితేనే టమాటో చారు మనకు బాగుంటుంది, పచ్చివాసన అనేది పోతుంది టమాటోస్ది. సో చూస్తున్నారు కదా, మంచిగా మరుగుతుంది. ఒక 5 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి.
సో ఇలా మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో చేసుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగిస్తున్నాను. సో ఇలా మరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈ టమాటా రసం రెడీ అండి. మేము తెలంగాణలో అయితే టమాటా చారు అంటాము. సో ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో టమాటా చారు వేడి వేడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.